అరే అన్నయ్య, ఈరోజు రక్షాబంధన్ కదా, స్టేటస్ పెట్టినా ఫోన్పేలో కట్నం పంపు. సరే చెల్లె, ఎంత పంపాలి? డ్రెస్ మందం పంపు. సరే, ఒక 1000 రూపాయలు పంపిస్తున్నా. మరి పంపినా చెల్లె? వచ్చినాయా? వచ్చినాయి. పంపిన అంటున్నావు, చెల్లెకు పైసలు ఎందుకు పంపినవురా? కుర్చీలో వినకుండా ఫోన్లు చూసుకుంటారు మీరు. ఇలా రాకెట్ల పండుగనా? రాకెట్లు కట్టుకోరారా? నీ అవ్వ, ఇప్పుడు అవసరమా రాకెట్లు తెచ్చుడు కట్టుడు ఇవంతా అవసరమా? అనవసరం అంటే ఎవరా? ఇవాళ రాకెట్ల పున్నము, రాకెట్లు కట్టుకోవాలి, చెల్లెకు మంచిగా కట్నం పెట్టాలి, చెల్లె నీకు దీవనార్థి పెడుతుంది. అవ్వ అన్న నాకు కట్నం ఫోన్పేలో పంపిండు, నేను వాట్సాప్లో బ్లెస్సింగ్స్ ఇచ్చిన. ఇప్పుడు ఇదే ట్రెండింగే. అంతే చెల్లె, ఇప్పుడు ఇదే ట్రెండ్ అవ్వా. ఏంటేనరా అక్క చెల్లెళ్ళు లేనోళ్ళు అన్నదమ్ములు ఏడుతుర్రు. అక్కడ దుబాయ్ వేనరు, వాళ్ళు ఏడుతుర్రు. మంది పోయినోళ్ళు అంతా మేము రాకెట్ల పుణ్యం వచ్చే, మేము రాకెట్ కట్టుకుందాం అని వాళ్ళు ఏడుతుర్రు. ఇక్కడ ఉన్నోళ్ళకి మీకు ఏమనిపిస్తలేదారా? అక్క అంటే, చెల్లంటే, అన్న అంటే, తమ్ముడు అంటే రాకెట్లు కట్టుకోర్రి. పోయితే పోయే. సరేనే, తీసుకొస్తా. రాకెట్లు పట్టుకున్నా. అది నాన్న పాస్పోర్ట్ తీసిండు తమ్ముడు. ఎంత చక్కదానం ఉంది, గింతన్న ఖరాబ్ అయిందా? ఈ రోజుల్లో పాస్పోర్ట్లు తీసుడా ఏందో రకరకాలు పోతుర్రు జనాలు. కేసెట్లు అప్పుడు ఫోన్లలో రికార్డు చేసుడమన్నా, కేసెట్లలో కథలు నింపి పంపు. ఇంట్లో కుటుంబం పిల్లలు జల్లలు ఎట్టున్నారంటే ఇది టేప్ రికార్డులు వేసుకొని వింటే మనసు శాంతావు. బుజ్జి, బుజ్జి, ఏందే అవ్వా? ఇక రాబిడ్డారా? వస్తున్నావు. ఏందే అవ్వకి ఇవన్నీ ముంగడ పోసుకొని కూర్చున్నావు? మా తమ్ముడు కేసెట్లు లెటరు వదినాన పంపిండు బిడ్డ. ఈ లెటరు చదువుకొంత. ఏంది లెటరా? మీ తమ్ముడు రాసిందా? ఇది ఏ కాలం నాటి లెటర్? గింత పాతగా ఉంది. 5-6 ఏళ్ళ కింద రాకెట్ల పండుగకు నేను రాకెట్లు పంపుతా, లెటర్ ముట్టింది నాకు. చదువు బిడ్డ. అసలు మీ తమ్ముడు ఎన్నేళ్ళు అయిపోవట్టి? 10 ఏళ్ళ బిడ్డ దుబాయ్ పోబట్టి 5 ఏళ్ళ దానిక కేసెట్లు పంపిండు, లెటర్ వేసిండు. నాకు సంతోషం అనిపించింది. ఇప్పటికి 5 ఏళ్ళు నా తమ్ముడు జాడలేడు, పత్తలేడు. రాకెట్ల పండుగ వస్తుంది, నేను రాకెట్లు కట్టేది ఉంటే బిడ్డ నా మనసు పడతలేదు బిడ్డ. నువ్వు ఎందుకే ఆమె బాధపడుతున్నావు? రాకెట్లు కొరియర్లో పంపచ్చు కదా, నేను కూడా మా అన్నకు అట్లనే పంపుతా. అవి నాకేమి తెలియదు బిడ్డ. ఇంకా రామన్న పోంగా ఇంత తొక్కును రాకెట్లు పంపితే ముట్టినాయి అక్క అని అన్నాడు. అయ్యో అవ్వ, నువ్వు ఏడవకవ్వా, ఏడవకు. 5 ఏళ్ళ ఉంది నిన్న జైలు వేసిర్రా తమ్ముడా. మేము ఇక్కడ ఏడిచేడి చదువుతున్నాము తమ్ముడా. లోకం అంతా అన్నారు తమ్ముడా, నీ తమ్మునికి ఏడాది మంచిగా పెట్టిర్రు, ఒక గొర్రెలు పోసి అన్నారా తమ్ముడా. నేను మనసులో పెట్టుకొని తమ్ముడా, మనకు తల్లిదండ్రులు లేరురా తమ్ముడా, గడక పోసుకొని మీ ఇద్దరికి పెట్టి నేను నిందురా తమ్ముడా. నువ్వు ఏడవగంగవ్వా, నువ్వు ఏడవకు. మీ తమ్ముడు పంపిన లెటర్ నేను చదువుతావు. ప్రియమైన అక్క గంగవ్వ, తమ్ముడు వెంకటి నమస్కరించి రాయినది. అక్క, నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నువ్వు పంపిన తొక్కు రాఖీలు ఇక్కడ నాకు ముట్టినవి. నాకు ఆ రాఖీలు కట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. తమ్ముడా, నా తమ్ముడా, రేటల్లా మనసంతానం అవుతుంది రా తమ్ముడా. నువ్వు ఏడవకవ్వా, నువ్వు ఏడవకు. మీ తమ్ముడు ఎక్కడో ఒక కాడ క్షేమంగా ఉంటాడు. మా అన్నకి రేపు నేను రాకెట్లు పంపుతున్నా, మా అన్నకి రేపు ఫోన్ చేసి చెప్తా. మా అన్న ఎంబెస్లో పని చేస్తారు కాబట్టి మా అన్నకు అందరు తెలుసు. మీ తమ్ముడు తోటి ఎట్లనన్నా దొరకబడతాం, సరేనా? మీ తమ్ముడితో మీ అన్నతో పంపుతావా లెటరు? పంపుతా. రాకెట్లు పంపుతావా? పంపుతా. ఎట్లన్నా జాడ దొరకబడతాం, సరేనా? సరే, అడ్రస్ బట్టి ఎనుకులాడుకుంటు బిడ్డ. దీన్ని తీసుకుపోయి మీ తమ్ముడు జాడ దొరకబడతాం, సరేనా? ఇక నేను పోతున్నా. సరే అమ్మ, బాగా. హలో అన్న, మంచిగా ఉన్నావా? మంచిగా మీరు మంచిగా ఉన్నారా? రాఖీ పౌర్ణమి కోసం నీకు రాకెట్లు పంపిన, నువ్వు కట్టుకో. ఇంకా మీ రూమ్ వల్ల కూడా కట్టు, సరేనా? సరే సరే, తీసుకుంటా, నేను తీసుకుంటుంది. నీకు విషయం చెప్పాలన్నయ్య. ఏమైంది? మన వాడకట్టు గంగవ్వ లేదా, వాళ్ళ తమ్ముడు దుబాయ్కి ఏంటట. 10 సంవత్సరాలు అవుతుందట, చక్కగా మాట్లాడతలేడట. అయ్యో, ఎప్పుడు వచ్చింది ఆయన? నువ్వు ఎట్లనైనా జాడ వెతుకురా, అది బాగా బాధపడుతుంది. సరే సరే, మరి ఆయన ఫోటోను ఆ వీసా అవి ఉంటే నాకు డీటెయిల్స్ పెట్టు,
నేను ఎంబీఎస్ కాడికి పోయి మాట్లాడతాను. రాకెట్లతో పాటు ఆయన అడ్రస్ మొత్తం పంపినరా. నువ్వు ఎట్లైనా వెతుకైనా సరేనా? జాగ్రత్త, మీ రూమ్మేట్స్ అందరూ కలిసి రాక్ కట్టుకోరు. ఇక నేను ఉంటున్నా. సరే సరే ఉంటాను. రాకెట్ల పండుగ రాబట్టే అక్క ఇళ్ళకు దూరం ఉంటుంది. మనసు అంతా బాధ అనిపిస్తుందిరా. అవునన్నా నిజమే. చిన్నప్పటి నుంచి రాఖీ పౌర్ణమికి నేను ఇంటికన్నా ఉన్నా. ఈ తాపనే ఈ ఉద్దేశంలో వచ్చి ఉంటుంది. మా అక్కను మా చెల్లి ఎంత బాధపడుతుర్రేమో. అవునరా నిజమే. ఏం చేద్దాం మరి? అక్కడ బతుకుదేరు మంచిగా లేకనే ఇక్కడ గలుపు దేశం అత్తిమి. అయినా అన్ని పండుగలకు ఇంటికి దూరం ఉంటే ఆ బాధ అంతింత కాదురా. ఇంటికాడ ఉన్నప్పుడు పండుగలను లైట్కి తీసుకున్నాం కానీ వీడికి ఖచ్చితంగా అర్థమవుతుంది పండుగల విలువ. అవునన్నా, ఇంటికాడ ఉంటే అయ్యవ్వ విలువ అసలే తెలియలేదు. బయటకు వచ్చినాకనో మా ఇంటికాడ ఉంటే అయిపో అనిపిస్తుంది. అవురా తమ్మి, నీకేం బాధ అనిపిస్తలేదారా? నాకేం బాధ అనిపించలేదే. మా ముగ్గురు అక్కలకు కట్నం పెట్టుడు తప్పింది. అదే పైసలతోని కాటన్ బీర్లు తెచ్చుకుంటా, మంచిగా తాగుతా, మబ్బుల 4 ఇట్లు వేస్తా, పనికోతా, అయిపోయా. ఏంద్రా నువ్వు గిట్లున్నావు? ఏ మనిషి రాను నాకు అర్థం కాదు. మన నువ్వురా తమ్మి? అన్న నాకు అక్క వెళ్ళని లేరే. అరే అక్క వెళ్ళలేరా ఎందుకు బాధపడతావురా? మా అక్క వెళ్ళరు, మీ అక్క వెళ్ళరు కాదరా. మన వీడికి కష్టం చేస్తానికి వచ్చినాం. కొన్ని రోజులు కష్టపడదాం, మళ్ళీ తిరిగి ఊళ్ళలోకి పోయి మంచిగా పండుగ చేసుకుందాం. ఏమంటారా? సరే మరి మా చెల్లి అందరికి రాఖీలు పంపింది. నేను ఆ కరామకు పోయి తీసుకుని వస్తా. అచ్చారికి ఉంది స్వీట్ అయ్యేది. అన్నా నేను సామాన్ల పాసం చేస్తా పోయే. చేద్దాం కాదు, మొన్నలాగా యూట్యూబ్లో వేసి చేయకు. నీతో దిమాగ్ ఖరాబ్ ఉంది నాకు. అన్న మొన్న పెగ్గు ఎక్కువైంది, ఈసారి మంచిగా చేస్తాం పో. నీకు ఎందుకు బాధ? దావుడు బీవుడు ఏముండదు. తొందరరా. ఓ నమస్తే వెంకటన్నా. నమస్తే తమ్ముడు. ఇప్పుడే వస్తున్నావు దేశం కల్లి? అవును తమ్ముడు. అంత బాగానా? అంత బాగానే తమ్ముడు. ఈ మనిషి పోయి మస్తు ఏంలే. ఇప్పుడు చిన్నప్పుడు చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు చూసిన. ఈ విషయం తీసుకుపోయి వాళ్ళ అక్కకి చెప్తే మస్తు సంబరపడుతుంది. అన్న రాకెట్లు అందరికి వచ్చినాయి. అరే అందరు పంపిందిరా సెల్లే. నేనైతే ఫస్ట్ టైం అన్న దుబాయ్లో రాఖీ పండుగ జరుపుకున్నాడు. అవును కానీ సామల పాసం గుమ్మగుమ్మలాడుతుంది. టేస్ట్ చేద్దాం అయ్యా. అరే మస్తు చేసినవారా. మరి మొన్ననే తాగినవని తుక్కు తిట్టిరు. ఇలా నెంబర్ ఎక్కేసిన. నాకు మాత్రం ఇలా ఫుల్ హ్యాపీరా. ఎందుకన్నా? రాకెట్ల పండుగ మిస్ అయిన అనుకున్నా కానీ ఇండియా నుంచి మా చెల్లె పంపిన రాకెట్లు టైంకు మనకు అందినాయి. అట్లనే మనం మన వెంకటన్న అని చెప్పిన చూసినాం మీకు. పాప ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటే ఎంబసీలోకి మాట్లాడి ఇవాళ ఇంటికి ఏంటి ఆయన దిగింది కావచ్చు ఆల్రెడీ. మన చెల్లెకి జుమ్మ రోజు ఎంతో ఖర్చు పెడతాంగా, అవే పైసలు మన చెల్లెకి ఇద్దామన్నా. పాపం డ్రెస్ ఏమన్నా ఉంకుంటుంది. సరే ఇద్దాం, ఏముంది అందులో. పండుగ రోజు మంచిగా చెల్లె పంపిన రాకెట్లు అయితే వచ్చినాయి, కట్టుకుందాం, మంచిగా చేద్దాం. ఓకే అన్న. తమ్ముడు కానీ కట్రా. బొట్టు బొట్టు పెట్టు. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. చిందన్ ఎట్లుంది? మస్తుందిరా. మొన్న తుక్కు తిరుగుతుంది మనం చేయలేదని. బాగుంది, సూపర్ అన్న. అవునుగా అన్న, మనం రాకెట్లు కట్టుకున్నాం కానీ ఫోటోలు మన ఇంట్లోకి పంపిద్దాని. అవును నిజమేరో. ఫోటో దింపి పంపితే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. తీరా ఫోటోది, మంచి ఫోటోది ఏదా. ఐస్ పంపరా. పంపిస్తా మన ఇంటికి, అందరి ఇంటికి పంపిద్దాం. స్వామి దేవుడా, దేవుడాలు రాజన్న, కొండగట్ట అంజన్న, నరసింహ స్వామి, ఎక్కడున్నా మైదారం మల్లన్న, నా తమ్ముడు నేను పోయే వరకు ఇల్లు ఏరితే
ఎముడాల రాజన్న గుడి చుట్టూ తంత కొబ్బరికాయ కొట్టుకుంటా దిగుతా. తండ్రి నీ బాంచెను తప్పులు ఒప్పులు మన్నించు, నా తమ్ముడు నాకు గలవాలి ఇంటికి పోయే వరకు. అవ్వా మీ తమ్ముడు వచ్చింది కదా దేశం నుంచి. మా తమ్ముడు వచ్చిండా? పొద్దున్న దిగినట్టున్నాడు, ఇంటికాడ చూసిన. అబ్బా ఎంత మంచి మాట చెప్పినావు బిడ్డ. తండ్రి దేవుడా నీ బాంచెను మా తమ్మునికి రాకెలు కట్టేస్తా ఇప్పుడే దుకాణంలోకి పోయి కొనుక్కొని. మా తమ్ముడేడే? అబ్బో మా ఇళ్ళమే తెలిసింది తమ్ముడు వచ్చినాడు. అసలు ఎందుకు వచ్చినావు నువ్వు? తమ్మునికి రాకెట్ కడుతున్నాడు వచ్చిండే. అబ్బా ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు అవిటికి వచ్చిందా నీకు? ఇన్నేళ్ళు మరి తమ్ముడు ఏడవేనా అని చూసినావు నువ్వు? 5 ఏళ్ళ పొద్దు వేయండు. 5 ఏళ్ళ పొద్దు మా తమ్ముడేడని అడిగినావు నువ్వు? నేను వచ్చి చూసినావు నా పిల్లలు నన్ను? కుక్కగా నేను వంటివి కదా మమ్మల్ని, ఆ కుక్కకే కట్టుకో. కుక్కకి ఎందుకు కడతానే? నీ వాళ్ళకి కట్టుకో, నీ అన్నదమ్ములకు కట్టుకో. కుక్కకు మా అన్నదమ్ములకు కడతా. కుక్క బిక్కలు మా అన్నదమ్ములు అనలేవు. నువ్వు అన్నావు కుక్కలు బిక్కలు అని ఎటువంటి అంటే తీసి పారేసిన మమ్మల్ని. ఏం ముళ్ళే ధనం పట్టుకొని రాలే, ఇప్పుడు ఎగసుకొని వచ్చినావు కానీ జైల్లో పడొచ్చిండా. జైల్లో పడేస్తే నీ ధనం ధాన్యం నాకేం పట్టదే, నీ ఎండి బంగారం పట్టదే, నీ బట్ట రైకలు పట్టదే. నీ అన్నదమ్ములకు కట్టుకోయా, నీ అయ్యవ కట్టుకో. కానీ నా తమ్మునికి సంతోషంగా ఒక రాకిటి కట్టి పోతానే. రాకద్దు నీ రాకడద్దు మాకు. ఆడబిడ్డ ఏడుతుంది అనుకుందాట. నా తమ్ముడికి నేను కట్టిపోతా. అన్నదమ్ములు చేసిర్రా, ఎవరు రప్పించిర్రా? నీకు బాగా అవుతుంది. నీకేం తెలుసా మా అక్క గురించి? ఇవాళ మా అక్క చేయబట్టే ఇంటికి వచ్చిన. దుబాయ్ జైల్లో పడి 5 ఏళ్ళు అరిగోసి అనుభవించింది. ఇవాళ మా అక్క చేయబట్టి నా అడ్రస్ పంపించుట్లా ఇటు దాకా వచ్చిన, లేకపోతే ఆండే చచ్చిపోయేటోని తెలుసా? తమ్ముడా దాన్ని ఏమనకురా, నువ్వు ఇల్లు దగ్గర వచ్చినావు అంటే నాకు ఇంత సంతోషం ఉందిరా తమ్ముడా. నేను ఎత్తి చూడు, నీ రూపకాలం చూడరా తమ్ముడా. అక్క నేను కూడా దాని మాటలు విని మస్తు సార్లు నేను బాధ పెట్టాను. ఏం తప్పు పట్టుకోకక్క. అక్క నువ్వు ఏడవకే. ఎన్ని రోజులైంది అక్క నిన్ను కలవక. చల్లగా బతకాలి, మీరు మంచిగా ఉండాలి. అంతే మీరు లొల్లి పెట్టుకోవద్దు. ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఇట్లా సంతోషంగా తోటి